ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ కోదండరామస్వామి వారి కటాక్షం. తిరుపతిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తిరుచి సేవ. భక్త శోభితంగా దర్శనమిచ్చిన అలిపిరి సోపాన మార్గం. తిరుమల శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. ఊంజల్ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. అప్పలాయకుంట క్షేత్రంలో శ్రావణమాస విశేష కైంకర్యం. విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు. ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా అంకురార్పణ. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారికి ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై ఆసీనులం చేశారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు వైభవపేతంగా ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర హారతలందజేశారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు తిరుచిపై దివ్యంగా కటాక్షించిన సీతారామ లక్ష్మణులకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతలందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండ రామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో కొండలరాయుడి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలిపిరి సోపాన మార్గం గుండా కాలినడకన తిరుమలకు పయనమైన భక్తులు పాదాల మండపం వద్ద మెట్లకు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై గోవిందనామ స్మరణలు చేస్తూ మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లను పెట్టుకుంటూ కర్పూర హారతులు వెలిగించి కొండకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద,
భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవోలు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఉన్నతాధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. అంతకుముందు శనివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమల శ్రీ గాయత్రి అతిథి గృహానికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. స్వధాభిర్యజ్ఞం
शिव एव दैवतं नः भगवान् वेङ्कट एव दैवतं नः श्री श्रीनिवासः परदैवतं नः श्री श्रीनिवासः परमं नः श्री श्रीनिवासः कुलदैवतं नः श्री श्रीनिवासः परमागतं नः वैकुण्ठविरक्ताय स्वामी पुष्करणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् वेङ्कटेश्वर प्रसाद सिद्धिः। అలాగే తమిళనాడు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవత్స కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కలుసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీటీడీ చైర్మన్తో పలు అంశాలపై మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సనాతన ధర్మ ప్రచారానికి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చేస్తున్న కృషిని చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా విజయానంద్కు వివరించారు. అలాగే అస్సాం రాష్ట్రం గౌహతిలోని కామాఖ్య అమ్మవారి ఆలయ అర్చకులు దీక్షిత్ ప్రసాద్ శర్మ, రోహిత్ బాయ్ రబాడియాలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయ దర్శనానికి రావాలని ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వారు ఆహ్వానించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు సాదర స్వాగతం లభించింది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పుష్పగుచ్చాన్ని అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10 రోజుల పాటు
ఆండాలమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాలమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తరువాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న శ్రీ ఆండాలమ్మవారికి అర్చకులు శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి పాసురాలను పారాయణం చేసి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువు తెచ్చిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం ఆలయ ముఖమండపంలో స్వామి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట శ్రావణ మాసోత్సవాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద పారాయణం భక్తి సంకీర్తనం మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న విజయవాడ పున్నమ్మ తోట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ క్రతువుకు అంకురార్పణ జరిగింది. జూలై 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆగమోక్తంగా జరుగుతున్న ఈ మహాక్రతువులో భాగంగా శనివారం రాత్రి భూదేవికి ప్రత్యేక పూజలు జరిపి భూమాత అనుమతి తీసుకున్నారు. అనంతరం పుట్టమన్నును సేకరించి ఆగమోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు జరిపి షోడశోపచార పూజలు పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మద్ది శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పరమ పవిత్ర శ్రావణమాసం సందర్భంగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి అర్చకులు అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సంకల్పం జరిపి సకల ఉపచారాదులను పూర్తి చేసిన అర్చకులు ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారు ఈ ఆలయంలో భక్తుల ఇలవేల్పుగా నెలవై కోరిన కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఆలయంలో శ్రీ చౌడేశ్వరి దేవికి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తి ఉత్సవమూర్తులకు విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా వందలాదిగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. డప్పు చప్పుళ్లు, జానపద నృత్యాలు, పోతురాజు విన్యాసాలతో బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయం భక్త శోభితంగా దర్శనమిస్తోంది. అమ్మవారు ఈ ఆలయంలో భక్తవత్సలినిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. అమ్మవారిని శ్రావణ మాసంలో ఆరాధిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయి, మనోభీష్టాలు నెరవేరుతాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఈ సందర్భంగా శ్రీ మహాశక్తి దేవికి అర్చకులు శోభాయమానంగా అలంకరణలు చేసి పుష్పార్చన నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా నెలవైన శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధి శ్రావణ శోభతో ప్రకాశిస్తోంది. సర్వదేవత ప్రీతికరమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాగర తీరం శ్రావణ శోభతో పరిమళిస్తోంది. పలు ఆలయాలలో శ్రావణ మాసోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం సుజాత నగర్లో వేంచేసిన శ్రీ కేదారేశ్వర స్వామివారి ఆలయంలో పార్వతీదేవికి కలశాభిషేకం జరిగింది. సర్వ మంగళాలను ప్రసాదించే అనుగ్రహ రూపిణి శ్రీ పార్వతీదేవికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులు సమర్పించిన కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు.
శ్రీకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాఖిల దోష పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న. నంద్యాల జిల్లా నందవరంలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పల్లకి సేవ వేడుకగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై భక్తుల సమక్షంలో మేళతాళాలతో అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకీ ఉత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారి ఉత్సవంలో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని చారిత్రక దేవాలయం శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో కొలువుదీరిన జగదాంబ శ్రీ దుర్గేశ్వరికి కుంకుమార్చన సేవ మంగళకరంగా జరిగింది. సర్వ సౌభాగ్యాలను ప్రసాదించే జగన్మాతను కుంకుమతో ఆరాధిస్తే మహిళలకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ దుర్గేశ్వరికి సంకల్ప పూజలు జరిపారు. ఆపై అమ్మవారి సహస్రనామ పారాయణాదుల నడుమ సామూహికంగా భక్తుల సమక్షంలో శ్రీ దుర్గేశ్వరి దేవికి మహాకుంకుమార్చన సేవ వైభవపేతంగా జరిగింది. తిరుపతిలోని అభినయ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకలు చివరి రోజుకు చేరుకున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంయుక్త సహకారంతో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హనుమ అవార్డ్స్ పోటీలను జూలై 19 నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన ఎందరో కళాకారులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ అద్భుత కళారూపాలను చక్కగా అభినయించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కూచిపూడి, భరతనాట్యం, జానపద బృంద నృత్య పోటీలను కళాకారులు చక్కటి అభినయ హావభావయుక్తంగా ప్రదర్శించి ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 85,740 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,555 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,41,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.